హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలమ్స్ కిచెన్. ఈరోజు టమాటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రసంలోకి పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికోసం చిన్న కడాయిని పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలని కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ టమాటాలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటిని టమాటాలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టిన ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని కొంచెం బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వలన ఈ రసం అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మీకు ఇక్కడ రుచి సరిపోకపోతే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, రసం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇందులోనే ఇలా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకొని ఇందులోనే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్రని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ రసం టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దీన్ని మనం తయారు చేసి పెట్టుకున్న రసంలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రసం రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పొలమ్స్ కిచెన్.